హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇవాళ డిస్ట్రిక్ట్ ఎడిషన్ చేయడానికి మనతో పాటు మన శేఖర్ అన్న అండ్ నేను మీ భాస్కర్ యాదవ్ తో కలిసి ఈరోజు డిస్ట్రిక్ట్ ఎడిషన్ చేయబోతా ఉన్నాం. ఇవాళ అంతకన్నా ముందు ప్రతి ఒక్క ప్రేక్షక దేవులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఫ్రమ్ టీమ్ ప్రజా వాయిస్. అదేవిధంగా మన ప్రజా వాయిస్లో ఉన్న తెలుగు దినపత్రికలో ఉన్న డిస్ట్రిక్ట్ ఎడిషన్ చూసుకున్నాం. అంతకన్నా ముందు ఒక్కసారి మన ప్రజా వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా ముఖ్య విజ్ఞప్తి. ఎందుకనంటే సుమారు ఛానల్ పెట్టి ఆల్మోస్ట్ 4 నెలలుగా వస్తూ ఉంది. మార్చ్ 18 తారీఖున మనము స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఒక 100 మంది తక్కువ 5,000 సబ్స్క్రైబర్లు మిగిలి ఉన్నారు. బట్ ఇంత కష్టపడి ఈ 5,000 సబ్స్క్రైబర్లతో మనం ముందుకెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది. అదేవిధంగా మన మీద కుట్రలు చేసేవాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తున్నారో ప్రతి ఒక్క రోజు చూస్తూ ఉన్నాం. అన్న మీద ఆల్రెడీ 2 కేసులు బనాయించారు. సరే, ఆ కేసుల విషయం పక్కన పెడితే, ఎందుకనంటే ఈరోజు సమాజంలో కనీసం పలుకుబడి ఉంటే కానీ పైకి రాలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ కొన్ని హిడెన్ ఎజెండాలు పెట్టుకొని, కొంతమంది కొన్ని పొలిటికల్ ఎజెండాలు పెట్టుకొని తెర మీదకి వచ్చే చూస్తూ ఉన్నాం. కానీ మనకు అలాంటి మాత్రం లేవు. అన్న ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఎలాంటి హిడెన్ ఎజెండాలు అన్నకు లేవు. ఇంకోటి, నాలాంటి శేఖర్ అన్న లాంటి ఎంతోమందిని ఈ వేదిక మీద అన్న చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనంటే గతంలో ఒక సంస్థలో పనిచేసినాం. ఆ సంస్థలో ఇలాంటి అవకాశం లేదు మాకు. ముఖ్యంగా అన్న చదివేటప్పుడు కూడా, వార్తలు చదివేటప్పుడు కూడా కొన్ని కుట్రలు చేసేవారు. సేమ్ అవే కుట్రలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ కుట్రలకు ఒకటి భయపడేటోళ్ళు లేడు. లేకుంటే ఈ ఛానల్ ఒకటి తీసేస్తారేమో, దీని మీద స్ట్రైకులు పడి ఏదో చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారేమో. బట్ ఇది కాకపోతే ఇంకోటి పెట్టుకుంటాం, దానికేం వెనుకలో ఇది లేదు. సో ఆల్మోస్ట్ అంటే ఎట్లా ఉన్నదంటే, ప్రస్తుతం సమాజంలో నిజాయితీగా మాట్లాడిన వాళ్ళకు నిలకడలేనన్నట అన్న ఒక సూత్రం కనిపిస్తూ ఉన్నది మనకు. ఎందుకంటే సమాజం మీద ఉన్న ప్రేమతో కానీ మరి సమస్యల్ని వెతికి తీస్తూ వాటిని పరిష్కరించే విధంగా ప్రతిరోజు కొట్లాడుతూ ఉన్న ప్రశ్నించే గొంతుక రోజు కొన్ని వందల వీడియోలు, కొన్ని వందల లైవ్లు చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఎన్నో వీడియోలు ఎన్నో రకాలుగా వీడియోలు చేస్తూ ఉంటారు. ఈ ఒక్క థంబ్నెయిల్ చేయడానికి మన ఎడిటర్లకు కనీసం ఒక అర్ధగంట సమయం కేటాయిస్తూ ఉంటారు. అలాంటి వాటికి కేవలం 2 వ్యూస్ అని అంటే కాదు, ఈ 2 వ్యూస్ మనకు చూపిస్తున్నాయి. దీని మీద వెనకాల రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు. సో ఈ 2 వ్యూస్ రావడానికి కారణం, ఇది ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఇదే 2 వ్యూస్ చూపిస్తూ ఉంది. నిన్న మరీ దారుణం, ఒకటే వ్యూ చూపించింది. దీనికి ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఒకటే వ్యూ చూపించింది. సో ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఛానల్ మీద. ఆల్మోస్ట్ ఒక 10-15 లక్షలు ఖర్చు అన్న పెట్టి ముందుకెళ్తా ఉన్నాడు. అది కూడా వీళ్ళు కొంత సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కొంత అప్పించిన వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ కూడా అన్న తెర వెనుకలు నడిపిస్తున్న అంశం, అది ఎవరు కూడా తెలియదు. బట్ ఇలాంటి చిల్లర పనులకు మాత్రం ఇది మంచిది కాదు, ఏ ఛానల్కి మంచిది కాదు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషణ కొడతారు. సో అది ఎవరికైనా తప్పదు ఎప్పటికైనా. బట్ ఇంతమంది ఒక ఫైనల్ గా నువ్వు మంచి చేస్తే మంచి ఉంటుంది నీ వెనకాల, నువ్వు చెడు చేస్తే మళ్ళీ నీకు అదే చెడు కొంచెం లేట్ అవుతుందేమో. అంటే కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ నువ్వు చేసిన కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా అనుభవించాల్సి తీరాల్సిందే ఫైనల్ గా. ఆల్మోస్ట్ ఒక 3 ఎడిటర్లు రోజు పని చేస్తే కానీ ఛానల్ ముందుకెళ్ళని ఇది లేదు. సో ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపం, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ బంధువుల ఫోన్లలో కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ప్రజా వాయిస్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ అందరి ఆదరణ ఖచ్చితంగా కావాలి. అది మీరు ఏ విధంగా అందిస్తారనేది అది మీతో కూడుకొని ఉంది. మీ మీద ఆధారపడి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా ఈ ఛానల్ ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురైనాయి. కొంచెం అన్నం సిక్ అవ్వడం, సో అలాంటివి కూడా జరిగాయి. బట్ అన్నకి మేమందరం ఉన్నామనే కన్నా ప్రజలందరూ ఉన్నారనే ధైర్యం గట్టిగా ఉంది. అదే ఆయనని ముందుకు నడిపిస్తూ ఉన్నది. సో అందుకే ఈ సంస్థ ఈ విధంగా నడుస్తూ ఉన్నది. కొంచెం లోటుపాట్లు ఉండొచ్చు, బట్ ఎప్పటికైనా అది సక్సెస్ అవుతామనే దృఢ సంకల్పం మాత్రం
కంపల్సరీగా. సో ప్రజా వాయిస్కి వెళ్దాం. మా ప్రజా వాయిస్లో పనిచేసే స్టాఫ్ రిపోర్టర్లు కూడా ప్రతి ఒక్కరు కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. అన్న ఒకటి చెప్తా ఉంటాడు, పొద్దున 6 గంటలకు లేస్తాడు అన్న, కరెక్ట్ 7 గంటలకి రెడీ అయి కూర్చుంటాడు, 7:30కి లైవ్ స్టార్ట్. అన్న కమిట్మెంట్ అట్లా ఉంటుంది. సో అదే కమిట్మెంట్తో ప్రతి ఒక్క స్టాఫర్ కూడా అదే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. సో ఇది ఆల్రెడీ అన్న కంప్లీట్ చేస్తున్నాడు. సో మనం డిస్టిక్లో ఉన్న వార్తలు చూసుకుందాం. ఇంత మెల్లబోతుంది అన్నది. ఇక వసతి గృహాలలో ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలి. ఫుడ్, శానిటేషన్, హెల్త్, విద్య నైపుణ్యత, మానసిక వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ చెప్తా ఉన్నాడు. ఇక మహబూబాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న పిల్లలకు ఫుడ్, శానిటైజేషన్, హెల్త్, విద్య నైపుణ్యత, మానసిక వికాసం తదితర అంశాలపై ప్రత్యేక అధికారులు స్పెషల్ డ్రైవ్ ద్వారా తనిఖీలు నిర్వహించి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి వసతి గృహానికి ఒక అధికారి నియమించి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూలో ప్రకారం పిల్లలకు రుచికరమైన పౌష్టిక ఆహారం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్ తదితర అన్ని సౌకర్యాలు అందుతున్నాయో లేవో తనిఖీ చేయాలన్నారు. వసతి గృహాల పరిసర ప్రాంతాలలో ప్రతినిత్యం శానిటైజేషన్ నిర్వహిస్తూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారట. మంచి విషయమే. కలెక్టర్లు మాటల వరకు పరిమితం కావద్దు. ఏ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అయినా సరే, అంటే ఆ జిల్లాలో ఉన్న వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో, ఇటు గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, రెసిడెన్షియల్ కానీ, ఇంకేవైనా సరే మీరు వారంలో ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్గా జిల్లా కలెక్టర్ రావాలా, దానికి సంబంధించిన కింది స్థాయి అధికారులు వారంలో ఒక 2 సార్లన్నా రావాలా. అట్లయితే ఆ పిల్లలకు అందించే భోజనం నాణ్యతంగా ఉంటుంది. ఆ పరిసరాలు, బాత్రూమ్లు ఎట్లున్నాయి, వసతులు ఎట్లున్నాయి, మరి చుట్టుపక్కల పరిసరాలు ఎట్లున్నాయి, పాములు వస్తున్నాయా, కుక్కలు వస్తున్నాయా, మరి పిల్లల ఇబ్బందులు ఏమైనా పడతా ఉన్నారని తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కేవలం మాటల వరకు కాదు, ప్రకటనల వరకు కూడా కాదు, చేతల్లో కంపల్సరీ ప్రతి వారంలో ఒక డ్రైవ్ నిర్వహిస్తే, ప్రతి స్కూల్ని ఒక డ్రైవ్ గా నిర్వహిస్తే అది మంచి జరుగుతుంది పిల్లలకు. కానీ మీరు ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. పలు ఆశ్రమాలను సందర్శించిన సిడిపిఓ సమీప పిహెచ్సి సేవ వినియోగించుకోవాలని సిడిపిఓ మమత మిర్యాలగూడ పరిధిలో శనివారం రోజున గురు సాయి వెల్ఫేర్ అసోసియేషన్ అవంతిపురం వృద్ధాశ్రమం సంరక్షణ ఓల్డేజ్ హోమ్ బాపూజీ నగర్ మిర్యాలగూడ వృద్ధాశ్రమము మిర్యాలగూడ సిడిపిఓ మమత సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ మమత వృద్ధాశ్రమం నందు ఉన్న మౌలిక వసతులు, ఆయన భోజనం, వారి యొక్క రూమ్స్ మరియు నీటి సదుపాయం, టాయిలెట్స్ వంటి గది పరిశుభ్రత తదితరుల వసతులను ప్రత్యేకంగా పరిశీలించడం జరిగింది. ఇది మంచి విషయం. ఎందుకంటే ఆశ్రమాలలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోరు. ఆల్రెడీ వాళ్ళని పట్టించుకోక అందులో వేస్తే వాళ్ళని అందులో కూడా పట్టించుకోకపోతే వాళ్ళకి ఇంకే ఆప్షన్ ఉండదు. వాళ్ళకు రూమ్స్ ఎట్లున్నాయి, త్రాగునీటి ఎట్లున్నది, పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నది, ఫుడ్ ఎట్లా ఉన్నది అని పట్టించుకోవడం. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికుల సమావేశంలో డబికర్ మల్లేశం ప్రజా వాయిస్ మిర్యాలగూడ చూసుకుంటే కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబికర్ మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల చేత అధికారులు వెట్టి చాకరీ చేయించుకుంటూ ఉన్నారని, రోజుకు 10 గంటల పని విధానాన్ని అమలు చేసి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం అందాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కార్మికుల సంక్షేమ పథకాల అందడం లేదని వాపోయారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందడం లేదని, కనీసం దహన ఖర్చులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కార్మికులు చనిపోతే దహన ఖర్చులు కింద 20,000 ఇవ్వాలని కోరారు. పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని అన్నారు. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలంటారు, కానీ ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు మినిమం 12 గంటలు పని చేస్తే గానీ
నీ గౌరవ వేతనం ఉండదు. అలాంటి వాటి మీద వీళ్ళు చర్యలు తీసుకోరు. అలాంటి వాళ్ళ మీద మామూలుకి ఎగబడి ఆ ఫ్యాక్టరీ, ఆ సిగాచి ఫ్యాక్టరీ అది 24 గంటలు పనిచేస్తుంది. అది ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్కరోజు వీళ్ళ నిధులు నిర్వర్తించకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది, ఊర్ల పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఆ పనులు ఎవరైనా చేయగలుగుతారా? వాళ్ళు పొద్దున 4 గంటల నుంచి పడితే ఇక వాళ్ళు చేస్తూనే ఉంటారు పనులు. రోడ్డు క్లీన్ చేయడం కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, చెత్తలు ఎత్తేయడం కానీ, శానిటైజేషన్ చేయడం కానీ. మరి అంత పని చేస్తూ ఉన్నా వీళ్ళు చనిపోతే దహన సంస్కారాల ఖర్చులకు 20,000 ఇవ్వకపోవడం ఏంది గవర్నమెంట్? ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ కానీ, తర్వాత వాళ్ళు ఒకవేళ చనిపోయిన తర్వాత వాళ్ళకంటూ కొంచెం అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందాలి వాళ్ళ కుటుంబాలకు. మీరేమో లక్షల కోట్ల దోచుకుంటారు. పిఎఫ్ ఉంటది, వాడికి లీవ్స్ ఉంటాయి, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, వాడికి ప్రత్యేకంగా. మళ్ళీ వీళ్ళు ప్రతిరోజు వర్క్ చేయాలి, ప్రతిరోజు వర్క్ చేయాలి. వీళ్ళకు ఇచ్చే జీతాలలో మళ్ళీ కట్టింగులు, మళ్ళీ అవి కరెక్ట్ ట్యాంక్ వాడాయి 2-3 నెలలు ఒక్కొక్కసారి పడతాయి. వాళ్ళు ఎవరైనా ఆ పని చేస్తూ ఉండి అనారోగ్యానికి గురై హాస్పిటల్ ఉంటే ఖర్చులు ఉన్నాయి. ఒకవేళ చనిపోతే వాళ్ళకు ఆర్థిక సహాయం ఉండదు. ఈ శాఖలలో పనిచేసే అధికారులకేమో దాన సంస్కారాలకి 20,000 చొప్పున ఇవ్వడానికి గవర్నమెంట్కి ఏమొచ్చింది? ఎవరోనుకో లక్షలు పోసి మీరు ఇది చేస్తుంటారు. ఒక 20,000 వాళ్ళ దాన సంస్కారాలకు ఇస్తే ఏమైంది? కాలయాదయ కదలాలి, రోడ్ల సమస్యలు తీర్చాలి, లేదంటే మొయినాబాద్ చౌరస్తాలో ధర్నాలు చేస్తాం. ఏబీవీపీ నాయకుడు షాపురం శ్రీకాంత్ చిన్నవానికే వానకే కుంటలను తలపిస్తున్న గ్రామీణ రోడ్లు. చేవెళ్ళ ప్రజావాయిస్ చూసుకుంటే రోడ్ల నాగరికతను గుర్తు రోడ్లు కనీస మౌలిక సౌకర్యం కానీ మొయినాబాద్ మున్సిపాలిటీ మండలంలోని రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే బేజారెత్తోంది. ఏబీవీపీ నాయకుడు షాపురం శ్రీకాంత్ అన్నారు. అసలే వర్షాకాలం, రోడ్లపై అడుగడుగునా ఉన్న గుంతలతో ఎక్కడ ఎవరు కింద పడతారో తెలియని దుస్థితి మొయినాబాద్లోనే కాదు, ఇక్కడ హైదరాబాద్లో ప్రతి రోడ్ అన్నది అలగబడ్డాయి. ఇప్పుడు కాళే యాదయ్య గారు మీరు ఏం చేసిరండి అసలు మీ నియోజకవర్గానికి? అర్థమైతలేదు మాకైతే. ఏముంది, ఇళ్ళకి వెళ్ళి అన్నగోవాలి, అన్నకెళ్ళి ఇళ్ళకి రావాలి. మొయినాబాద్ దగ్గర ఈ వెనకపల్లి దళితులు ఎవరైతే ఉన్నారో మా భూములు మాకు కావాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వాళ్లకు న్యాయం చేస్తలేరు మీరు. కనీసం మీ నియోజకవర్గంలో రోడ్డు ఎట్టున్నాయి అనేది చూసే పరిస్థితి అన్న మీకు ఉన్నదా లేదా? మరి మీరు రోడ్ల మీద తిరుగుతురా, ఇంట్లోనే ఉంటురా? ఏదో స్వల్ప మెజారిటీతో గెలిచిండు తప్ప, లేదంటే మనోనికి చుక్కలే చూపించింది. నెక్స్ట్ టైం గెలుస్తాడనే ఓపు మాత్రం. చిన్న వానకే కుంటల్ని తలపించే రోడ్లు ఉన్నాయంటే మరి అది మీకు గర్వకారణమా, లేకపోతే మీకు అది ఏమైతుంది? మీకు మీ నియోజకవర్గాన్ని మీరు కనీసం అభివృద్ధి చేయకుండా మీరు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆ ప్రజలు మీకు ఓట్లు వేసేందుకు? ఓట్లు అడిగేటప్పుడు ఇవేం గుర్తురావు, మళ్ళీ ఓట్లు వేసేటోళ్ళకు కూడా ఇవేం గుర్తురావు. అయిపోయింది. ఇక ఏసీబీ దాడులతో ఆర్టీఐ చెక్ పోస్టుల బంద్. 4 రోజులుగా మూసివేసిన పొందుర్తి మద్నూర్ చెక్ పోస్టులు, 20 ఏళ్లుగా బంద్ లేని పొందుర్తి చెక్ పోస్టు, వేలాది వాహనాలకు తప్పిన తనిఖీలు వసూలు ఆట. ఇక హైదరాబాద్ నాగ్పూర్ 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి జిల్లాలోని పొందుర్తి వద్ద ఉన్న ఆర్టీఐ చెక్ పోస్టు 4 రోజులుగా మూసివేసి ఉంది. ఈ నెల 16 ఏసీబీ అధికారులు పొందుర్తి చెక్ పోస్టుపై దాడి చేసి ₹1,00,000, 39 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక 5 ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గత 2 దశాబ్దాలుగా 44వ జాతీయ రహదారి హైదరాబాద్ నాగపూర్ రహదారిపై పొందుర్తి వద్ద ఆర్టీఐ చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు ప్రతిరోజు వేలాది మంది భారీ వాహనాలు, లారీలు చెక్ పోస్టు గుండా ప్రతిరోజు ప్రయాణిస్తాయి. భారీ సంఖ్యలో గూడ్స్ బండ్లు వస్తూ రవాణా ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణిస్తుంటాయి. వాస్తవానికి గత 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ఆర్టీఏ ఇక చెక్ పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక ఏసీబీ దాడులు జరగడేమో కానీ 4 రోజులుగా చెక్ పోస్ట్ బంద్ చేశారట. రాకపోకలకి మరి అంతరాయం ఉంటుంది, మరి దారుణం. కానీ చేయాలి, ఏసీబీ దాడులు ఇదే విధంగా చేయాలి. కాకుంటే సర్ప్రైజ్ విజిట్ ఉండాలి. నువ్వు వస్తున్నావు అని చెప్పి అన్ని దర్వాజాలు మూసుకొని ఉంటే లోపల ఏ కథ లోపల జరుగుతుంది. అట్లా మనం చేయాలి. ఉప్పల మీద వాడు కూడా ఎక్స్పెక్ట్ చేసిండా? 3 నెలల క్రితమే చెప్పినా నేను, సార్ ఇది పరిస్థితి, ఇట్లా కోడ్లు రాసుకుంటారు సార్, పిల్లు కొడుతారు సార్ దానికి అని చెప్తే మన వాళ్ళు ఏమనుకున్నారు అంటే వాడు పెడితే ఏమయ్యేది ఉంది అనుకోము. 3 నెలల్లో వేసిరు, కథ బయట పడ్డది. అది ఫస్ట్ పేజ్ వాడతాయి. బీ కేర్ఫుల్ కొడక అనేది ఫస్ట్ పేజ్. ఈటెల రాజేందర్, బండి సంజయ్. నగర్ కర్నూలులో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ, నేత మధ్య సమన్వయ లోపం, అయోమయంలో కార్యకర్తలు.
ప్రతి కాంగ్రెస్లా ఇదే పరిస్థితి. నగర్ కర్నూలు చూసుకుంటే నగర్ కర్నూలు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశంలో రగడ సృష్టించిన కాంగ్రెస్ నేతలు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి వినోద్, అసెంబ్లీ అధ్యక్షులు తిరుపతి గౌడ్ మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. కమిటీల ఏర్పాటు చేసే క్రమంలో సమాచారం ఇవ్వలేదని మండల నాయకులు అభ్యంతరం తెలిపారు. నేతల మధ్య సమన్వయం లేక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపాలంటూ కార్యకర్తలు కోరుకుంటున్నారట. ఇక ప్రతి కాంగ్రెస్ అంటేనే మొత్తం వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంతే. ప్రతి గ్రామ స్థాయిలో ఇదే ఉంటుంది. కాజీపేట రైల్వే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించిన కేంద్ర మంత్రులట. ఇది ఆల్రెడీ మనం మెయిన్ పేపర్లో చూసుకున్నాం. ఇక కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందట. ఇక ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి. ప్రాసిక్యూటర్, కోర్టు డ్యూటీ అధికారులకు ప్రశంస పత్రాలు, జ్ఞాపకాలు అందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇక కోర్టు కేసులను శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని, ఇందుకు గాను ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి కేసులో నిందితులకు దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా పనిచేయాలని అన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు అడిగి పనిచేయాలని అన్నారట. మంచి విషయమే. ఇప్పుడు ఎన్నో నేరాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి అలుసైపోయింది నేరాలు చేసేటోనికి కూడా. వాడు ఏంటంటే ఏమున్నది, పోతే కొన్ని రిమాండ్ అవుతాడు. రిమాండ్ అయిన తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఆ కోర్టు ఎప్పుడు జరుగుతుందో, ఆ కేసు ఎప్పుడు వస్తుందో ఇక అప్పటికి చూసుకుందాం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవంగా మళ్ళా చాలా మంది ఈ నేరాలు చేసిన దాంట్లో వాళ్ళకు భయం లేకుండా పోయింది. ఎప్పుడైతే వాళ్ళకు కఠినంగా శిక్షలు పడతాయో ఇక తర్వాత, అంటే వీడి కాకుండా తర్వాత వేయాలన్న ఆలోచన వచ్చినానికి భయం పడుతుంది, వెన్నులా వణుకు ఊరుతుంది. సో అట్లా ఉండాలి చట్టాలు. సౌదీ అరేబియాలా ఉంటాయి చూసినాం, అలాంటి కఠిన శిక్షలు వేస్తే కానీ గట్లా. అది ఇది అయిపోయింది కదా. శ్రీ హనుమాన్ చాలీసా మహా యజ్ఞ మహోత్సవం రంగారెడ్డి ప్రజావాయిస్ చూసుకుంటే శనివారం హైదరాబాద్ నడి ఒడ్డున ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో దాదాపు 5,000 మంది భక్తజన సందోహం మధ్య శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పవిత్ర యజ్ఞంలో శ్రీ శివ స్వామీజీ ఆదిత్య దారస్వామి, శ్రీ సాయి దత్త పీఠాధిపతి హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవం జరిగిందట. ఇక చాలా మంది భక్తులు పాల్గొని ఆ వేడుకలు హాజరై కన్నుల పండుగ నిర్వహించారట. మంచి విషయం. ఇక సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది పనితీరు బాగుంది. జిల్లా ఎస్పీ హరితోష్ పంకజ్ అంటా ఉన్నారు. ఇక వార్షిక తనిఖీలో శనివారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ ఇక పంకజ్ పట్టణ పోలీసులు గౌరవ వందనం స్వీకరించి సిబ్బంది ప్యారెడ్ను పర్యవేక్షించి స్టేషన్ ఆవరణ పరిసరాలను, పరిశుభ్రత సిబ్బంది బ్యారక్స్లను ఇక పరిశీలించారు. సిబ్బందిని అందించిన కిట్లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని, ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వహిస్తూ ప్రతి రికార్డు ఆన్లైన్ నందు అప్డేట్ చేయాలని, వర్టికల్ వారీగా రికార్డుల నిర్వహణ, CCTVNSలో నమోదైన కేసుల యొక్క వివరాలను పొందుపరచాలని, ఆధునిక సాంకేతిక అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన CCTNS 2.0 పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, TS కాఫ్, HRMS ఈ సాక్ష్య టెండ్.com, ఇక ఐరట్ దర్పణ్, ఇక CEIR సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ, CDR CEIR పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ ఓన్ కెమెరా వంటి రకరకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో పట్టు సాధించి నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారట. మంచి విషయమే. చాలామంది ఇప్పుడు ఎస్పీలు కూడా మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు. సో అక్కడ మరి యాక్సిడెంట్ల బండ్లు అయినా కానీ, సో కొన్ని పేపర్లు లేని బండ్లను పట్టుకుని వాటిని పరిశీలించి వాటి వివరాలు తెలుసుకుంటూ మరి వాతావరణం ఎట్లా ఉన్నది, అక్కడ కేసులు ఎట్లా ఫైల్ చేస్తూ ఉన్నారు, మరి
ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆన్లైన్ చేస్తున్నారా, ఆన్లైన్ అనే నేను రిపోర్టుకు వస్తున్నాయి, తద్వారా మరి ఈ ఎఫ్ఐఆర్ చేసిన కోర్టుకు వెళ్తున్నాయా వెళ్తలేవా అని చెప్పేసి చాలా మంది ఎస్పీలు కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. నిజంగానే తనిఖీ చేస్తున్నారు, మంచిగా ఉంది. కానీ ఒక బాధితునిగా లాగా ఎస్పీ ఎవరినైనా పంపించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి, అలాంటి పరిస్థితులు తెలుసుకోవాలి. ఈ తనిఖీలు చేస్తే అలాదే ఉంటుంది, వాళ్ళు అన్ని సర్దిపెట్టి పెడతారు. మళ్ళీ వాళ్ళకు ఉండే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే ఎస్పీ వస్తుందంటే వాళ్ళకి ఆ మాత్రం తెలుస్తుంది. అందరూ అప్పుడు స్టాఫ్ అందరు ఉంటారు, ఇక అందరు ఉంటారు. ఇప్పుడు ఎస్పీ వస్తుండంటే అక్కడ ఉన్న స్టాఫ్ అందరు ఉంటారు, అందరూ మంచిగా యూనిఫామ్లు ఉంటారు, పగడ్బందీగా అన్ని చూసుకుంటా ఉంటారు. అదే నువ్వు ఉత్తసారి పోయినావు అనుకో, ఒక రోజు అనుకోకుండా పోయినావు అనుకో, అలా నీకు స్టాఫ్ కూడా కనబడరు, ఎవరు లేరయ్యా తర్వాత రాపో అంటారు. బాధితుల్లాగా పోవాలి. ఒక ఎస్పీ ఉంటాడు మన ఆంధ్రలో, సేమ్ బాధితులాగా పోవాలి, పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి చూడాలి అది లేదా అని. అది సెటిల్మెంట్లకి దందాగా మారింది ఒక పోలీస్ స్టేషన్. ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇలా దాశకం ఏమున్నదండి, అందరికి జగమెరిగిన సత్యం ఇది. పోలీస్ స్టేషన్ లో వాస్తవంగా చాలా వరకు పంచాయతీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయా, ఎఫ్ఐఆర్ అవుతున్నాయా. ఒకటి ఉంటది, ఏం లేదు, ఒక గ్రామ పెద్ద ఉంటాడు, ఆడు ఏం చేస్తానంటే పోయినప్పుడు 500 ఆ రైటర్కు 500 ఆడు పోగానే నమస్తే పెడతాడు, సార్ నమస్తే. ఆ నమస్తే పెట్టగానే ఇక నాతో వచ్చిన వాళ్ళు పొరగా అందరూ అమ్మ అన్న అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండి నువ్వు పోతావంటే అలా నీకు ఏ స్టాఫ్ దొరకడు, రైటర్ దొరకరు, కానిస్టేబుల్ దొరకరు, హెడ్ కానిస్టేబుల్ దొరకరు, ఎవరు దొరకరు. పెద్ద మనుషులకు పోగానే మనం సెల్యూడ్ కొట్టాలి, సామాన్యుడు వస్తే அவங்க అడుగుతారు. సర్కార్ స్కూల్లో సంతకం, ప్రైవేట్ స్కూల్లో తతంగం. సంతకాలు పెట్టబడికి డుమ్మా కొట్టిన ప్రభుత్వ టీచర్. సంతకాలు పెట్టి బడికి స్పేస్ సంతకాలు పెట్టి బడికి డుమ్మా కొట్టిన ప్రభుత్వ టీచర్లు. ఈ అమ్మాయి ఇది ఒక దందా అయిపోయింది మొత్తం. అనుమతులు లేకుండా దోర్నకల్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. ఎంఈఓ కాదు, జీతాలు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? జీతాలు ఇచ్చేదే వాళ్ళకి. మళ్ళీ ఈ స్కూళ్ళలో కొన్ని కామన్లు అయిపోయినాయి, వాళ్ళు అచ్చుడే గంట లేట్ వస్తాడు, పోవుడు గంట ముందు పోతారు. వాళ్ళు వచ్చినాక నువ్వు ఎన్ని షీట్లు వేసినావు, నువ్వేమో ఈఎంఐ నీకు ఎన్ని ఉన్నాయి, ఇవాళ ఏం కూర తెచ్చుకున్నావు, నీకు ఈ స్కూల్లో నీకు ఇవేం వచ్చారు నీకు. టీచర్లు వస్తారు, 20-25 ఇచ్చి ఒక నలుగురు పెట్టుకోవచ్చు, వాళ్ళకి జీతాలు ఉంటాయి, 75,000 జీతాలు ఉంటాయి. మరి పెట్టుకోరా? ఇప్పుడు నీకు ప్రైవేట్ స్కూళ్ళల్లో నీకు 6,000-8,000 కంటే ఎక్కువ వాళ్ళే నీకు కట్టుబానిసలే లెక్క పనిచేస్తారు. పొద్దున 8 గంటలకే రావాలి, 8 గంటలకు రావాలి, మళ్ళీ స్కూల్లో 5-6 గంటల వరకు అన్నీ అయిపోయినాక వాళ్ళు చదువుకొని పోవాలి. ముచ్చట పెడితే నడుస్తుందా? ఇక మీకేమో 70,000-80,000 లక్ష తీసుకొని మీరు గంట లేట్ వస్తారు, గంట ముందు పోతారు. నీ కూర ఏం తెచ్చుకున్నావు, నీ భూమి ఏం తెచ్చుకున్నావు, నీకెన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఈ నెల ఇవ్వా మీరు వేసేది.
గ్యాంగ్ ఆఫ్ మార్వాడి ఇన్ తెలంగాణ. నిజంగా తెలంగాణలో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నదంటే మీరు ఏ షాప్కైనా మార్వాడి దుకాణం ఉంటుంది. లేదు ఇది సూరారమే ఉంది. ఎక్కడైనా కాదు, ఈ సూరారమే ఉంది అనుకో, ఇక్కడ ఇల్లు ఉండదు, వాడు దుకాణం పెడతాడు ఫస్ట్. ఈ దుకాణం పెట్టినాక ఇల్లు వస్తుంది, వాడు ఖచ్చితంగా రావాల్సిందే, సచ్చినట్టు రావాల్సిందే. ఇంత దూరం ఈ ప్రాంతంలో ఏమి ఉండవు, వాడు దందానే అది. మొత్తం ఒక పైపుల షాప్ పెడతాడు, ఒక హార్డ్వేర్ షాప్ పెడతాడు, అన్ని షాపులు, పెయింట్ షాప్ ఆలేదు ఉన్నది, కిరాణా షాప్ ఆలేదు ఉన్నది, హోటల్స్ ఆలేదు ఉన్నది, ఇటు సంబంధించిన ఇది లేడీస్ ఎంపోరియాలు, అవి ఇవి బుక్స్, ప్రతి ఒక్కటి, ఆటోమొబైల్ షాపు, ఆ షాపు ఈ షాప్ అని చెప్పేసి తెలంగాణలో ఉంటున్న తెలంగాణ ప్రజలు బ్రతకడమే కష్టమంత పని అయిపోయింది. మరి అలా ఒరిజినల్ ఉంటాయా అంటే ఇప్పటికీ ఎంతో మంది నకిలీ వస్తువులు తయారు చేస్తూ దొరికారు రాజస్థానీలు. దొరకలే, వార్తలు రాలే, విపరీతంగా ఘోరమైన వ్యాపారాలు. ఉద్యోగం కూడా చేయరు, వాడికి తెలిసి ఒకటే వ్యాపారం. ఘోరంగా భూములు కొన్నారు నాయన తెలంగాణలో. ప్రతి ఒక్కోళ్ళకు 3-4 అంతరాల బంగ్లాలు, అందరు కలిసి రాష్ట్రాన్ని కొంటారు ఇల్లు. అంత డబ్బు ఇక హైదరాబాద్ లో అవుతుంది. ఇక రాజస్థాన్ ఏరియా అని చెప్పేసి ఒకటి పెద్దది పెట్టుకొని, గుజరాతీ గల్లీ, రాజస్థానీ గల్లీలు కాదు, ఇక ఒక ఏరియానే పెట్టుకుంటారు. గ్రీన్ సిటీ లెక్క ఇది ఇట్లా పెద్ద సిటీ ఎట్లా ఇస్తున్నాయో డైరెక్ట్ వీళ్ళు ఒక పెద్ద సిటీ పెట్టుకుంటారు. అంత ఆస్తులు సంపాదించారు. మనోడు కూడా గ్యాంగ్ ఆఫ్ మార్వాడి ఇన్ తెలంగాణ పోస్టర్ కూడా నిజంగా మంచి, ఇది కరెక్ట్. ఇది తెలంగాణలో మార్వాడీల హవానే ఎక్కువ ఉన్నది. మీరు ఏ మూలకు వెళ్ళినా వాళ్ళ షాపులే ఉంటాయి. వాడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకముందుకే వాడు దుకాణాలు పెడతాడా, ఆ ధైర్యం అది. మనోడు ఎవడన్నా పెడతాడా? వాడు షాప్ పెట్టాలంటే బ్యాక్ బోన్ మంచిగా ఉంటది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు డబ్బున్న వాళ్ళ దాంట్లో హెల్ప్ చేసుకుంటారు, అది బయటకు రాదు. మళ్ళీ ఇక వాళ్ళు వడ్డీ ఇస్తారా, అసలు ఇస్తారా, లొల్లిలు పెట్టుకుంటారు, అవన్నీ పక్కకు పెడితే వీళ్ళు కలిసి ఒక్కో షాప్ పెట్టించి మళ్ళీ ఆయనను బతికించడానికి వీళ్ళందరూ కలిసి ఇంకో షాప్ పెట్టిస్తారు. ఇట్లా మొత్తం కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు రాజస్థాన్ అంటే ఎడార్లు బిడార్లు అని చెప్తున్నారు, ఇలా ఇప్పుడు అట్లున్నది ఆ పరిస్థితి. కోట్లు కొన్నారు, బంగారు చేన్లు అయిపోయినాయి, రాజులు అయిపోయారు. శ్రీ వాగ్దేవి పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. ప్రజావాయిస్ మిర్యాలగూడ చూసుకుంటే తెలంగాణ ప్రత్యేక బోనాల వేడుకలను మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో ఓ గల శ్రీ వాగ్దేవి పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఇదేంటి కట్ అయింది అది పాఠశాల డైరెక్టర్ కాదు, సీతాపురంలో గల శ్రీ వాగ్దేవి పాఠశాలలో శనివారం ఘనంగా ఏం నిర్వహించారు? బోనాల పండుగ నిర్వహించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా బోనాలు జరుపుకుంటూ ఉన్నారు ఆదివారం. సో దీనికంటే ఒక రోజు ముందు అంటే నిన్న శనివారం అన్ని స్కూళ్ళలో సో చాలామంది పిల్లలకు మంచి పట్టు వస్త్రాలు ధరించి రమ్మని చెప్తే వాళ్ళు వెళ్ళి తర్వాత ఒక బోనాలు తయారు చేసి మంచిగా బోనాల ఆట, ఇవన్నీ పెద్ద పుల్లు, పోతరాజుల, సో ఇవన్నీ నిర్వహించారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్ళలో వేసారు మంచిగా. సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఆవిష్కరణ ఆహ్వానం. మహబూబాబాద్ ప్రజావాయిస్ చూసుకుంటే మహబూబాబాద్ సర్దార్ సర్వై పాపన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అధ్యక్షులు గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు జెర్రీ పోతుల వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మహేష్ కుమార్ గౌడ్ శాలువాతో సత్కరించి విగ్రహావిష్కరణకి రావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ట కమిటీ కోశాఖ అధికారి గోప, రాష్ట్ర అధ్యక్షులు బికే వెంకటేశ్వర్లు కూడా తదితరులు పాల్గొన్నారట. సో అది మహబూబాబాద్లో. ఒకసారి యూనిఫామ్ల పంపిణీ మిర్యాలగూడ ప్రజావాయిస్ చూసుకుంటే మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు మార్కెట్ దాడువాయి హమాలి కూలీ అడ్డా కూలీలనా ఇది అడ్డకూలీలను రాసి స్పెల్లింగ్ మిస్టేక్ కొంచెం చూసుకోవాలి. మిర్యాలగూడ మన శివన్న కొంచెం చూసుకోవాలి. మీరు చదివేది కొత్తగా అంత మాత్రం అంటే మీరు రాసే మిస్టేక్స్ కి ఇంకా ప్రజలు ఇంకా దారుణంగా చూస్తారు దాన్ని. ఇక మిత్ర ద్రోహం, కుటుంబాన్ని రోడ్డు ఈడ్చే ప్రయత్నం, కేసులతో వేధిస్తున్నారు. అందరి సహకారంతో అప్పులు తీర్చా అయినా సొంత స్నేహితులు వేధిస్తూ కేసులు పెడుతున్నారు. నా భార్య పిల్లలను కాపాడండి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సెల్ఫీ వీడియో. మేడ్చల్ లాడ్జ్లో కామిని రమేష్ ఆత్మహత్య. మృతుడు మెదక్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పాపం ఏందనమండి, అన్ని అప్పులు తీర్చిండట అందరి సహకారంతో. మళ్ళా స్నేహితులు వాళ్ళే వేధిస్తూ ఉన్నారట. ఏంది మరి దారుణం? సొంత స్నేహితులు వేధిస్తూ కేసులు పెట్టడం ఎందుకు? ఏం పగా ఉన్నది మరి మీకు అంతగానం మీద? మెదక్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కామిని రమేష్ మేడ్చల్లోని ఓ లాడ్జ్లో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణానికి చెందిన కామిని రమేష్ 52 సంవత్సరాలు. హవేలీ గన్పూర్
ఘనాపూర్ మండలం సర్దాన జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రమేష్ స్థానికంగా అప్పులు చేశాడు. అందులో నష్టం రావడంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఇల్లు ఇతర ఆస్తులు విక్రయించి సెటిల్ చేసుకున్నాడు. 2 ఏళ్లుగా చేసిన అప్పులు తీరుస్తున్నా ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. కానీ తిరిగి తీసుకున్న అప్పులు తీర్చాలని సొంత స్నేహితులు వేధిస్తూ కేసులు వేస్తూ తన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారన్న ఆందోళనతో మేడ్చల్లోని లాడ్జ్లో సెల్ఫీ వీడియో తీసుకొని ఉరివేసుకొని చనిపోయాడు. మరి సొంత స్నేహితులనే ఒక స్నేహితుడికి అప్పించినప్పుడు అయ్యో మా స్నేహితుడి పరిస్థితి బాగాలేదు, ఒక వ్యాపారం చేసిండు, మరి లాస్ వచ్చింది, అయ్యో ప్రభుత్వ ఉపాధ్యాయుడనే మరి రేపటి నాడు ఇస్తాడేమో అన్న ఒక నమ్మకంతో మన తెలంగాణ అట్లుంటది ముచ్చట. ఒకడు ఎదుగుతున్నా అంటే ఆయన గుంజుతారు కిందికి, ఇంకోడు కింది పోతున్నా అంటే ఆయన అనగదొక్కుతారు. ఇంకోడు స్నేహితులే అట్లా చేస్తే ఇంకా ఆయనకు ఓరు తిక్కుంటారే. ఆయనకు ఆల్రెడీ ఇల్లు అమ్మిండు, ఉన్న ఆస్తులు అమ్మిండు, కొందరు క్లియర్ చేసిండు. సరే ఇంకొందరు ఆయన ప్రభుత్వం ఎంప్లాయే కదా, వచ్చే జీతాలను లేకపోతే ఏదన్నా లోన్ సహకారం ఏదన్నా ఇంకేదన్నా ముందుకు ఏదన్నా ప్రయత్నం చేసి మీ అప్పులు తీరుస్తారు కదా. ఇదే ప్రాణ స్నేహితుడు మంచిగా ఉన్నప్పుడు తాగుపిస్తే తాగుతావు, ఇదే ప్రాణ స్నేహితుడు మంచిగా ఉన్నప్పుడు ఏదైనా తింటావు, తిరుగుతావు, అని చేస్తావు. ఇలాంటి ప్రాణ స్నేహితులు కాపాడాల్సింది పోయి ఉల్టా వేధించారట, కేసులు పెట్టి రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం చేసిరట. ఏం దారుణం అనేది. ఫర్టిలైజర్ షాప్లో నకిలీ మందుల దందా, ఇద్దరు రైతులకు పంట నష్టం. ఓ రైతుకు 3 ఎకరాలు, మరో రైతుకు 2 ఎకరాల పంట నష్టం అట. అర్హత లేని వ్యక్తి నకిలీ మందుల విక్రయాలు. అవును, నకిలీ మందుల విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కొన్ని చర్యలు తీసుకుంటా ఉంది. కానీ ప్రతి ఒక్క గోదాంలో కంపల్సరీ చెకింగ్ జరుగుతుంది. మరి ఈ ఫర్టిలైజర్ షాప్ ఎవరైతే ఉన్నారో మరి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు లేరా? ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు లేరా? లేకపోతే మీ చేతులు ఎక్కువ బరువు పడ్డందుకు మరి ఆ ఫర్టిలైజర్ల మీద తనిఖీలు జరగలేవా? ఉంటారు కానీ నామమాత్రానికి ఉంటారు అనమాట. రైతు నష్టపోయింది. ఇప్పుడు 3 ఎకరాల పంట అంటే ఆల్మోస్ట్ ఎకరానికి ఎన్ని బస్తాలు? 12 బస్తాలు. మొత్తంగా ఎన్ని వేల నష్టం జరిగినా నష్టమే కదా, ఆయన టైం వృధానే కదా, ఆయన శ్రమ వృధానే కదా. నష్టానికి పరిహారం ఉండదు గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి. ఆ నష్టం అంటే మీరు మామూలు మత్తులో కళ్ళు మూసుకున్నారా? అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మండలికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, మరి ఇలాంటి నకిలీ ఫర్టిలైజర్ షాప్ల మీద నకిలీ మందులు విక్రయిస్తుందని తెలిసి కూడా మీరు దాడులు కావాలని చేయలేరా? మీ కళ్ళకు గణవల్లేవా? ఇప్పుడు మీరు వేయడం వల్ల ఒక ఇద్దరు రైతులు కాదు, ఇప్పుడు అనేక రైతులు కూడా నష్టపోతారు కదా. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇద్దరే కావచ్చు, ఇప్పుడు తర్వాత రోజులలో రారా? వీళ్ళ శ్రమ ఏం కావాలి, వీళ్ళ కాలం ఏం కావాలి, వీళ్ళ డబ్బులు ఏం కావాలి? అంటే మీ ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మొత్తం కథ నష్టం జరిగిపోయింది. జయశ్రీ ట్రేడర్స్ అట చేద్దాం, మేము పని చేద్దాము, చూద్దాం అధికారులు ఎట్లా స్పందించారో మనం కూడా చూద్దాం. ఒక్కసారి ప్రజావాయిస్ దగ్గరకు వచ్చిందంటే ఏదైనా అవ్వాల్సిందే. ఇక రావిరాలలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి. అధ్యక్షులు లింగం నరసింహ ముదిరాజు చెప్తా ఉన్నాడు. ఇక తీన్మార్ మల్లన్నను చూస్తే భయం కలుగుతుందా? తీన్మార్ మల్లన్న చేస్తున్నది బీసీ ఉద్యమం కాదు, బీసీ యుద్ధం. గద్వాల్ జిల్లా జర్నలిస్టు నాగేశ్వర్ రెడ్డి రాసిరాట. అన్నగారు, తెలంగాణ రాష్ట్రంలో గత పాలకుల అవినీతిని ఎదిరించి పాలకులు మారాలి. అప్పుడే ఎందరో తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్మి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని హింసలకు గురి చేసినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని సామాన్య ప్రజల కోసం ఎత్తిన గళాన్ని తనను నమ్ముకున్న అనుచరులను వదలకుండా అనునిత్యం ప్రజల తరపున ప్రశ్నిస్తూ అడుగులు ముందుకు వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడైన తీన్మార్ మల్లన్న మీద దాడులు చేయడం హేమమైన చర్య అని గద్వాల్ జిల్లా జర్నలిస్టు నాగేశ్వర్ రెడ్డి అన్నారు. గతంలో నేను చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు మునుగోడుకు మల్లన్న కలవడానికి తీసుకువెళ్ళిన సందర్భంలో కూడా ఆయనలోని నీతి నిజాయితీ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారి పట్ల ఆయన వ్యవహరించే వ్యవహార శైలి చూసి అతన్ని అభిమానిస్తున్నానని అన్నారట. సో ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిజంగా బీసీల కోసం కొట్లాడాడు అంటే కొట్లాడిండు. ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున నీకు కార్యక్రమాలు పిలుపునివ్వడం, సభలు పెట్టడం, దాన్ని ఏకం చేసి బీసీలందరినీ ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఆయనకున్నటువంటి ఒక వేదిక ద్వారా బీసీలను చైతన్యపరిచిండు. ఖచ్చితంగా చైతన్యపరిచిండు. ఇప్పుడు ఎంతో కాలం నుంచి చాలామంది బీసీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ తీన్మార్ మల్లన్న ఇచ్చిన ఈ పిలుపు ఏదైతే ఉన్నదో దాన్ని బలంగా తీసుకెళ్ళారు చాలామంది ప్రజలు. ఆ గలం కూడా అలా ఉంటుంది. సో మరి ఆయన మీద మరి కాకుండా కొంచెం హైజాక్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కొంచెం సఫలీకృతం అయితే మనోడు బయటపడతాడు.
క్రాంతినగర్ కాలనీలో సిఐ సతీష్ కుమార్ పర్యటన. క్రాంతినగర్ కాలనీ చైర్మన్ కొలను హనుమంత్ రెడ్డి, 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజిరెడ్డి మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు తీసుకున్న సిఐ సతీష్ కుమార్ గారు అనేది తీసేయాలన్న సతీష్ కుమార్ క్రాంతినగర్ కాలనీలో రిపోర్టర్ అన్న గారు అనేది పర్యటించారు. కాలనీలో పలు సమస్యలపై కాలనీ వాసుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇది పోలీస్ శాఖకు సంబంధించింది. సో పర్యటన చేసిరట. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పర్యటనలు ఇక ప్రకటనలు తప్ప రాయితీపై రైట్స్ ఇసుక సరఫరా లేదు, ఆర్భాటంగా ప్రచారం, ఆచరణలో శూన్యం, భారంగా మారిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం అట. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరుపేదల గుదిబండగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకునే నిరుపేదలకు తక్కువ ధరకే స్టీల్, సిమెంట్, రాడ్స్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పథకం ప్రారంభమై నెల రోజులు దాటినప్పటికీ ఎక్కడ కూడా లబ్ధిదారులకు సిమెంటు, రాడు, ఇసుక సరఫరా చేసిన దాఖలాలు లేవు. ఫలితంగా మార్కెట్లో ఉన్న ధరలకే కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారు. ఫలితంగా ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తుందని ఆశపడిన నిరాశ ఎదురవుతుంది. ప్రభుత్వం ఇంకా పలు రకాలు ప్రకటనలు ప్రచారంలో ఉన్నప్పటికీ కొట్టడానికి మాత్రమే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదని చెప్తా ఉన్నారు. వాస్తవంగా వీళ్ళు కేటాయించిన ఏవైతే 5 లక్షలు 6 లక్షల ఇల్లు అవుతుంది అంటే అది కష్టమే. 5 లక్షలకి ఏమైతుంది? పునాది తీసి ఈ పిల్లర్లు వేసి స్లాబ్ వద్దు అంటేనే నీకు దాదాపు 5-6 లక్షలు ఎగిరిపోతుంది. స్లాబ్కే 3 లక్షలు అవుతుంది ఇల్లు. స్లాబ్ వేస్తే మళ్ళా ఇందులో చూడండి వాళ్ళు ఇచ్చిన ఏవైతే మెజర్స్ ఉన్నాయో అందులోనే కట్టాలి. ఇక నువ్వు అది అచ్చిట్ అయినా కానీ నీకు మళ్ళీ ఆ పథకం కింద నువ్వు అనర్హుడు అవుతావు. మరి వీళ్ళు ఏదైతే ఈ ఇల్లు కట్టుకోవడానికి రాడ్లు, స్టీళ్ళు, సిమెంటు, ఇసుక ఇవన్నీ మరి తక్కువ రైతుతో ఇస్తామన్నా మరి క్షేత్రస్థాయిలో ఎందుకు జరుగుతలేదు? మీ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? మీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పేసి ప్రొసీడింగ్ పత్రాలు పట్టుకొని ఫోటోలు దిగి పేపర్లు వేయించుకుంటారు కదా, ఆ భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా. మరి ఇట్లా మరి జరుగుతున్నది అన్నప్పుడు మరి మీ రాయితీ ఎటువైంది? మీ కథ ఎటువైంది? మరి ఏం చేస్తున్నారు మీరు అక్కడ స్థానికంగా నాయకులు? సిమెంట్ మీద రాయితీ ఇస్తే వాడు కొంతనన్నా కొంచెం గోడల వరకు కంప్లీట్ చేసుకోగలుగుతాడు. అయ్యో మీరు ఇచ్చే 5 లక్షలలో కొంత మేర కన్నా జరుగుతుంది కదా. భూమి హక్కు కొట్లాడితేనే దక్కు, అడ్డుకోవద్దు, అంబేద్కర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం. కాల యాదయ్య పేదల భూముల్లో కాదు నీ భూముల్లోనే గోశాలకు పెట్టు. గోశాల నేపంలో రేవంత్ రెడ్డి రియల్ వ్యాపారం చేస్తున్నాడు. పేదల సాగు భూమి జోలికి వస్తే సహించేది లేదు. ఎన్కేపల్లి రైతుల రిలే నిరాహార దీక్షలో కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తాడట. సరే, ప్రజావాయి సేవలు తీసుకుంటే అడ్డుకుంటే హక్కులు రావు. అంబేద్కర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొట్లాడితేనే భూమిపై హక్కులు దక్కుతాయని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం 13వ రోజున చేరిన ఎన్కేపల్లి రైతుల రిలే నిరాహార దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పూటకో మాట రోజుకో పార్టీ మారే కాల యాదయ్య గోశాలపై నిజంగా నీకు అంతగా ప్రేమ ఉంటే నోరు లేని పేదల భూముల్లో కాదు నీ చెంచల్పేట గ్రామాల్లో గోశాల పెట్టు అని ధ్వజమెత్తారు. నీ నియోజకవర్గం దళితులపై సీఎం రేవంత్ దగా చేస్తుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని ప్రశ్నించారు. సో ఇప్పుడు కాళ యాదయ్య గారు మీకు భూమి లేదా? మస్తుగా ఉంది, దోసుకున్నది. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది అన్న. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. నిజంగా గోశాల అనేది ఏర్పాటు చేయాలి. గోశాల లేక చాలామంది చాలా గోవులు చనిపోయినాయి. వాస్తవంగా తొక్కిసలాటల అంటే ఉన్న చిన్న షెడ్డులో ఎక్కువ గోవులను పెట్టడం వల్ల చాలా గోవులు చనిపోయినాయి. గోశాల ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ప్రభుత్వ భూములు ఎక్కడా లేవా? మీ నాయకులు వందల ఎకరాలు సంపాదించుకున్నారు కదా, మరొక 100 ఎకరాలు ఇవ్వడానికి మీకు ఏం నొప్పి? పుణ్యమే కదా, పాపం కాదు కదా, మీకు పుణ్యమే కదా. అక్కడ 80 ఏళ్ళ నుంచి ఆ భూమి మీద సాగు చేసుకుంటూ దాని మీద ఆధారపడిన దళితుల భూములు గుంజుకోవడం ఏంది? మళ్ళీ అక్కడ కాల యాదయ్య దళితుడు. మరి కానీ దళితుల పట్ల ఏం ప్రేమ ఉన్నట్టు? మీ ఎవరైతే పయాది నాయకులు ఉంటారో వాళ్ళు చెప్తారు గోశాలకు మీ భూములు ఇవ్వాలంటే మీ నియోజకవర్గం భూములు ఇస్తారా? అది కూడా సాగులో ఉన్న భూములు. ఆయన భూమి రేటు పోవద్దు. మీ నియోజకవర్గ ప్రజల్ని మీరు కాపాడుకునే బాధ్యత మీ మీద లేదా? మళ్ళీ వచ్చేసారి ఎట్లా మీరు ఓట్లాడుతారు? పెట్టుకొని ఈసారి 600 మెజారిటీతో గెలిచిండు. అరే అలా హరిగోసలు పెడతా ఉన్నాం అక్కడ బాధితుల్ని, దళితుల్ని. 13 రోజులన్నా 13 రోజులు కంటి కనిపిస్తలేదా అనే కాలయాదయ? పూటకో మాట రోజుకో మాట పూటకో మాట మాట్లాడుకుంటా పార్టీలు మారితే గట్లనే ఉంటుంది మరి కథ. అది ఇక
కరెంటు తిప్పలతో గోసపడుతున్న కొత్తపల్లి రైతు రమేష్. ఇక మంగిలాలు ఏఈ చేసిన తప్పిదం వల్ల రైతు పడుతున్న తిప్పలాట. ఇక కాసారం తీగలు కరెంటు పోల్లు రికార్డులో చూపించి బదిలీ అయిన ఏఈ మంగిలాల్. పై అధికారులు తక్షణమే ఏఈ మంగిలాలపై చర్య తీసుకోవాలట. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామ రైతు కొత్తపల్లి రమేష్ అనే రైతు బాధ వర్ణతీతం. ఇక 2 సంవత్సరాల క్రితం కరెంటు స్తంభాలు కాసారం తీగల కోసం డీడీ కట్టినా కానీ డీడీ కట్టినట్టే స్వాహా చేసి మొత్తం పని అయిపోయినట్టుగా రికార్డులో ఎక్కించి బిల్లు తీసుకొని పరారైందట. ఈ రైతు ఏం చేస్తాడు? ఏఈ గారు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చింది ఈ అంశం, మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే ప్రజా వాయిస్ వస్తుంది అక్కడికి, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఒక్కసారి గ్రౌండ్లోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. తక్షణమే ఆ రైతుకు న్యాయం చేయండి. మరి డీడీ కట్టిండు కదా, డీడీ కట్టినాక మళ్ళీ అయిపోయిందని, పని కాకుండా ముందు అయిపోయిందని ఎట్లా రికార్డులో పెట్టిరు? ఇదేం కథ? ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలి. కొండాపూర్ మాజీ ఎంపీపీకి పితృ వినియోగం. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి అట. ఇక పాపం చనిపోయాడట. గాదె రుక్మారెడ్డి మెమోరియల్ స్కూల్లో ఘనంగా బోనాల సంబరాలట. బోనాలతో సందడి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. బోనాల పండుగ చాలా గొప్పగా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న బోనాల కార్యక్రమం నిర్వహించారు. పోతరాజులు మహిళలకు బోనాలు పెట్టి మంచిగా చేశారు కార్యక్రమాలు. ఇక యువతను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దాం. రాజ్యాంగ సూత్రాల అమలును విస్మరిస్తున్న పాలకులు. కల్లూరు ఇక ధర్మేంద్ర ఏఐవైఎస్ రాష్ట్ర కార్యదర్శి అట. ఇక యువతను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా నిర్మాణ సమితి సమావేశం కామ్రేడ్ లక్ష్మణాచారి భవన్లో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని, దేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకునేలా ఆర్ఎస్ఎస్ విధానాలతో పాలించడానికి ఎన్డీఏ ప్రభుత్వం నీచపు కుట్రలు రాజకీయాలకు తెరలేపారని, ఈ విధానాలు దేశ యువత పౌరులు తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారట. ఇక ఏదైతే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మరి అవి తీవ్ర వ్యతిరేకం. భారతదేశం ఇంకా 100 ఏళ్ళ వెనుక్కుపోయేటట్టు చేస్తూ ఉన్న తప్పితే ఆ నిర్ణయాలు దేశానికి మంచివి కాదు, అభివృద్ధి ఎత్తలేదని చెప్పేసి సో వాళ్ళని నిన్న తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్స్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చూసిన వార్తనే. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలి. షాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐకి ఫిర్యాదు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నాడట. ప్రజావాయిస్ షాబాద్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని షాబాద్ పోలీస్ స్టేషన్లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ముఖ్య మంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలం ఉపయోగించారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని, కేటీఆర్పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరుతో అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడి మల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కుమ్మరి ఆయన మీద కేసులు నమోదైనంటే అది నవ్వాల్సిన విషయమే. ఇది చెరువు కాదు స్కూలు. కంజి మండలంలోని భీమరా ప్రాథమిక పాఠశాల నాడ మేము కూడా ఇది సడన్లీ చూస్తే చెరువే కావచ్చు, పిల్లలు చెరువుల మంచిగా ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇది అన్న చెప్పేదాకా తెలుస్తలేదు ఇది స్కూల్ అని చెప్పేసి. ఇక ప్రభుత్వ పాఠశాలలు చెరువులను తలపించేలా దర్శనమిస్తున్నాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పాఠశాల ఆవరణ అంతా జలమయమయ్యాయి. ఒక రకంగా చెరువును తలపించేలా దర్శనమిచ్చింది. ఇది సంగారెడ్డి జిల్లా కర్టి మండలం భీమరా ప్రాథమిక పాఠశాలను ఒక్కసారి పరిశీలిస్తే చెరువును తలపించేలా కనిపిస్తుంది. భీమరా ఉన్నత పాఠశాల వర్షం పడితే అచ్చంగా చెరువులా మారిపోతుందని చెప్తా ఉన్నారు. మరి ఇంత దారుణంగా జరుగుతూ ఉండే అక్కడ నాయకులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తా ఉన్నారు? నాయకుల పిల్లలు అలాగే నడుచుకుంటా అంతా పేద పిల్లలే. ఆ బూట్లో వచ్చేసరికి మొత్తం నీళ్లు. రేపు ఏం వేసుకపోతాడు ఆ పోరాడు? ఇలా ఏ పిల్లగాడన్నా జారి పడితే ఏముంది, చెరువులానే అనిపిస్తుంది. చూస్తే కానీ తెలుస్తలేదు స్కూల్ అది చెరువు అని. చెరువు నడుచుకుంటూ పోతాను పిల్లలు. ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో కొద్దిగా స్పందించండి. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో స్పందించి పిల్లలకు కొద్దిగా
మంచి చేయండి కొద్దిగా. ఇక తనువు చాలిస్తూ ఇరువురికి ఊపిరి పోశాడు. మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ మున్సిపాలిటీకి చెందిన ఓ యువకుడు జూలై 15 బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలై హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్తో మరణించాడు. మృతి చెందిన రమేష్ కోరిక మేరకు అవయవదానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. తాను మరణిస్తూ కూడా ఇతరులకు జీవనం ప్రసాదిస్తున్నందుకు ఆయన తల్లిదండ్రులు బంధుమిత్రులకు తన మిత్రులకు అభినందించారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. అవయవ దానం అన్ని దానాల కన్నా అవయవ దానం చాలా మిన్న. ఎందుకనంటే ఎవరైనా చేస్తారు, అన్నదానం చేస్తారు, ఇంకేదైనా దానాలు చేస్తారు. ఈ రోజులలో అంటే చాలా మందికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే కిడ్నీలకు సంబంధించి, కళ్ళకు సంబంధించి, హార్ట్కి సంబంధించి. సో ఇవి దొరకడం చాలా కష్టమైపోయింది. ఈ అవసరాలన్నిటి చాలా ఎక్కువైపోయినాయి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వీటితో. అది మంచి పరిణామం. ఎందుకంటే నువ్వు చనిపోతూ ఇంకొకరికి జీవం పోస్తున్నావు. ఇంకొకరు చాలా మంది ముందుకు రారు ఈ అవయవ దానానికి. ఎట్లా ఇట్లదు మరి ఆత్మలు ఇక్కడనే తిరుగుతాయి, అద్దు మా కొడుకు ఆత్మ శాంతించేదని చాలా మంది అపోహ పడతా ఉంటారు. కానీ మీ కొడుకు ఆయన ఆ రూపంలో బ్రతుకున్నట్టే వాస్తవంగా. సో మంచి విషయమే అన్న. మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేము కూడా ప్రజావాయిస్ టీం నుంచి కోరుతా ఉన్నాం. ఇది ఇవాళ డిస్ట్రిక్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్. నేను మీ భాస్కర్ విత్ శేఖర్ అన్నతో.